విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బ్రేకింగ్ అంతోంది. నల్గొండ జిల్లాలో ఒక 3 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు మనము సీసీ కెమెరాలో స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో ఇట్లా పిల్లల్ని కిడ్నాప్ చేసి పిల్లల్ని తీసుకువెళ్ళే సందర్భాలు కూడా మనం చాలానే చూస్తూ ఉన్నాం. బట్ సీసీ కెమెరాల వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా చాలామంది అంటే సీసీ కెమెరా ద్వారా చూడడం, ఆ తర్వాత పోలీసులు వెంటనే స్పందించి వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకున్న సందర్భాలనే మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఇది ఈ పర్టికులర్ కేసులో ఇది ఇప్పుడు నల్గొండ జిల్లాలో జరిగింది. అది కూడా ఆసుపత్రి ప్రాంగణంలో జరిగింది. కొన్నాళ్ళుగా అయితే ఈ జనరల్ ఆసుపత్రిలో, నల్గొండ జనరల్ ఆసుపత్రిలో 5 రూపాయలకు భోజనం చేస్తూ షమీ మున్నీసా అట్లాగే హేమత్ దంపతులు అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే వాళ్ళకి 2 సంవత్సరాలు అట్లాగే 3 సంవత్సరాల వయసున్న 2 పిల్లలు ఉన్నారు. అది కూడా మగ పిల్లలే ఉన్నారు. సో మంగళవారం రాత్రి జరిగింది ఈ ఇన్సిడెంట్ అంతా కూడా. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన తర్వాత ఒక రోజు తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. మంగళవారం రాత్రి జరిగింది. అయితే అర్ధరాత్రి సమయంలో భార్యాభర్తలు 2 కూడా చిన్నారులతో కలిసి నిద్రిస్తూ ఉన్నారు. అయితే ఈ 3 ఏళ్ల చిన్నారు ఎవరైతే ఉన్నారో అబ్దుల్ రెహమాన్ని ఇప్పుడు మనం చూస్తున్న సీసీ కెమెరాలో చూస్తున్నటువంటి గుర్తు తెలియని వ్యక్తి అయితే ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. సో ఈ పొద్దున లేచి చూసేసరికి వాళ్ళిద్దరు కూడా మంచిగా మంగళవారం రాత్రి అందరూ కూడా కుటుంబం అంతా గాఢ నిద్రలో ఉండుంటారు. ఆ సమయంలో ఈ బాలుడిని ఒక వ్యక్తి ఎత్తుకెళ్ళిన సందర్భం కూడా వాళ్ళు నోటీస్ చేయకపోవడం, ఆ తర్వాత సీసీ కెమెరాలో ఎప్పుడు చూసారంటే తెల్లారి లేచి బాలుడు కోసం వెతికారు కుటుంబ సభ్యులు 2 కూడా. బాలుడు కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు 2 కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు వీళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అంటే ఆసుపత్రి ప్రాంగణంలో బయట, ఆ ఆసుపత్రి ప్రాంగణంలో బయట ఉన్నటువంటి సీసీ కెమెరా ద్వారా చూసింది ఏంటంటే ఓ వ్యక్తి ఆ బాలుడిని ఎత్తుకొని బయటికి తీసుకెళ్తున్న సందర్భాన్ని పోలీసులు చూసిండ్రు. సీసీ కెమెరాలో స్పష్టంగా మనం చూడొచ్చు. సో ఆసుపత్రితో పాటుగా ఇప్పుడు ఆ దగ్గరలో ఉన్నటువంటి బస్ స్టాండ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. బికాజ్ అతను తీసుకొని వెళ్తున్న సందర్భంలో ఎక్కడెక్కడైతే అతను అంటే హాస్పిటల్ నుంచి ఎటువైపు వెళ్ళినా అక్కడ కూడా సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి ఆ సీసీ కెమెరాల ఆధారంగా మరి బస్ స్టాండ్ వైపు వెళ్ళాడా, రైల్వే స్టేషన్ వైపు వెళ్ళాడా, ఇంకెటైనా వెళ్ళాడా అనేది కూడా పూర్తిగా మిగతా సీసీ కెమెరాలు అన్నిటినీ కూడా చూస్తూ ఆ వ్యక్తి ఎవరు, అట్లాగే బాలుడిని ఎటువైపు తీసుకువెళ్ళాడు అనే దృశ్యాలను కూడా ఇంకా కూడా పోలీసులు చూస్తున్న సందర్భం. సో వాటి ఆధారంగా అయితే బాలుడు కోసం పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారు. ఒక 2-3 బృందాలుగా ఏర్పడి ఈ కిడ్నాప్ మంగళవారం రాత్రి జరిగింది కాబట్టి ఆ రోజు రాత్రి నుంచి ఈ రోజు వరకు కూడా ఏవైతే సీసీ కెమెరాస్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే రద్దీగా ఉంటుందో ఆర్ ఇట్లాంటి కిడ్నాప్ జరిగిన సందర్భంలో ఎటువైపు వెళ్ళొచ్చు, ఎటు తీసుకువెళ్ళొచ్చు అనేది కూడా పోలీసులు ఒక అంచనాకి వచ్చి ఆ బాలుడిని ఎటువైపు తీసుకెళ్ళి ఉంటాడు అనే వాటిని కూడా పూర్తిగా సీసీ కెమెరాల ఆధారంగా, అట్లాగే చుట్టుపక్కల ఎవరైనా చూసారా, అర్ధరాత్రి సమయంలో వాళ్ళని ఎవరైనా గమనించారా అనే దాని కోణంలో కూడా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. కానీ ఇట్లా చిన్న పిల్లల్ని ఎత్తుకు వెళ్ళిన సందర్భాల్లో చాలా మట్టుకైతే పోలీసులు 1-2 రోజులు లోపలనే పూర్తిగా ఈ కిడ్నాప్కి సంబంధించిన కేసుని ఛేదించడం, ఆ తర్వాత పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులను అప్పచెప్పిన సందర్భమే చాలా ఎక్కువ మట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో కూడా అదే జరగాలి అండ్ అదే జరుగుతుంది అని కూడా పోలీసులు ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం పాపం రోధిస్తున్న పరిస్థితి. వాళ్ళు అర్ధరాత్రి సమయంలో గాఢ నిద్రలో ఉన్నటువంటి టైంలో వాళ్ళ పెద్ద బాబు ఎవరైతే 3 ఏళ్ల బాబు ఉన్నాడో ఆ చిన్నారిని ఈ దుండగుడు ఎత్తుకెళ్ళిన విజువల్ని చూస్తూ విలపిస్తున్న పరిస్థితి.
మా బాబుని మాకు తెచ్చివ్వండి అంటూ వాళ్ళు రోదిస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది.